కంపెనీలోకి వెళ్తా మంచి మంచిగా నువ్వు రాయి మాట్లాడమ్మో అక్క మాకెక్కడ కనపడతావే మా కళ్ళు ఎక్కువ పోతావని చూడమమ్మా అక్క ఎక్కువతావని చూడమా బొస్సు ఎక్కువతావని చూడమా ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనంద యాత్ర యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను వేయి నోళ్ళతో స్తుతించినాను వేయి నోళ్ళతో స్తుతించినాను తీర్చలేము. ఒక మంచి జీవితాన్ని దేవుడు సంఘములోను గ్రామములోను మరి సేవకుల పట్ల సంఘస్థుల పట్ల గ్రామం పట్ల ఒక నిరీక్షణ కలిగి ప్రేమ కలిగి విశ్వాసంతో కొనసాగిన వీరమ్మ గారి యొక్క ఆత్మను ఈరోజు శరీరం నుంచి ఆత్మ వేరు చేయబడింది కాబట్టి విడువబడినటువంటి వీరమ్మ గారిని గురించి చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుంటూ నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మంచిది. వీరమ్మ గారి పట్ల దేవుడు చేసినటువంటి ఇప్పటి వరకు చేసిన గొప్ప కార్యాలను బట్టి తలపోసుకుంటూ మరి వేరు చేయబడినటువంటి విడువబడినటువంటి ఒక ఆత్మ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, గ్రామస్తులు అందరి సమక్షంలో ఈ యొక్క మరి విడువబడినటువంటి మృతదేహాన్ని, ఈ పార్థివ దేహాన్ని అందరం కలిసి ముఖ్య కంఠముతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనాపూర్వకంగా మనం తీసుకువెళదాం. ఈ కార్యక్రమాన్ని దైవదాసుడు సంఘ కాపరి గారు నడిపిస్తారు. దుఃఖపడుకుంటూ నిమిత్తము
రక్షణ కలిగి మన యొక్క క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే క్రీస్తునందరి ముఖ్యమైన వారిని మన దేవుడు ఆయన వచ్చినప్పుడు ఆయన నిరీక్షణతో ఈ మాటలు ఆయన శరీరంలో ఆయన శరీరం ఒక అవయవాలుగా ఉన్న మనము అలాగే తల్లి పెద్దలు మేరీం గారిని దేవుడు రక్షించాలి. తను మా నాన్నగారి కాలంలో దగ్గరికి వచ్చి తనకు వచ్చిన ఆ యొక్క భయంకరమైన బంధువులన్నింటినీ స్వస్థించి ఇంతవరకు తన కుటుంబంలో సజీవ సంఖ్యలో వచ్చారు. దేవుడి పని అంటే ఎంతో ఆసక్తిగా ఉండేది. మరి చెప్పండి అద్భుతాలు చూస్తుందంటే అందరికంటే ముందుగా దేవుడి సన్నిధికి వచ్చేది. తను ఉద్యోగం చేసుకుంటా కూడా ఉద్యోగం నుంచి వచ్చి పనులు చేసుకుని అన్నీ చేసుకుని ఎంతో విశ్వాసంలో ప్రభు పరిచయం కొరకు ముందుకు సాగింది. ఈ మధ్యకాలంలోనే ఆరోగ్యం వచ్చి వెళ్ళి మనలో సమస్యలకు వచ్చి ఆటోలో ప్రార్థన చేసుకుని వచ్చింది. అప్పుడు తన కృపలో ఇంతవరకు మంచి ఆరోగ్యం ఇచ్చారు. తనకు విశ్వాసం ఎన్నో సోదరులు ఎదుర్కోవడానికి మరి సహాయం చేసి నిలబెట్టారు. అని తన కాళ్ళు చేతిలో సహాయాలు విరిగిపోయినప్పటికీ కుటుంబంలో సహాయం చేశారు. తెలియని రీతిగా అనుకున్న రీతిగా మరి కాల ప్రయాణాన్ని చేసుకుని ఈ దేహాన్ని ఈ రోజున కలిసి మరి భగవాన్ చెప్పినట్టుగా దాంతో చెప్పాడు, మంటలో వెళ్ళి తీపట్టడానికి తిరిగి మన్నైపోదు అని భగవాన్ చెప్పిన మాటల ప్రకారంగా ప్రతి దేహాన్ని మరి ఆయన కృపలో ఆ యొక్క భూస్థాపన పరిస్థితి తీసుకుంటున్నాం. అలాగే మరి 91 కీర్తన దావీదు మాట చదువుతున్నాం. 91 కీర్తన మొదటి 2 వచ్చిన ప్రభువా తరతరముల నుండి మాకు నీవే నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నిజమే, ఆయన మనుషులను మంటికి మార్చే దేవుడు. మళ్ళా నరులారా తిరిగి నాయకుడు నీవే సెలవిచ్చే దేవుడు. నిజమే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మోషే చేసిన యొక్క ప్రార్థన తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మాకు పర్వతం పుట్టుకమును భూమిని నీవే దేవుడు. మనుషులారా రండి, నీవు మనుషులను మంచిగా మార్చుస్తావు. మళ్ళా తిరిగి నిర్దిష్ట 1000 సంవత్సరాలు గతించిన వలె ఉన్నవి. రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నవి. ఎలా నేను దేవుని దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నేను ఒక రోజు. 1000 సంవత్సరాల మనుషుడు దేవుని దృష్టిలో ఒక రోజు గెలవాలని వాటిలో రాయడం. నిజమే, మరి తల్లిగారు ఈ సంవత్సరాలు 60-70 ఉండొచ్చేమో అనుకుంటున్నాను అంచనా ప్రకారం. అయినప్పటికీ దేవుడు తల్లిగారిని లోక జీవిత పైన ఎన్నో గెలుపులు వచ్చి ఎన్నో కార్యాలు వచ్చి ఎన్నో పనులు వచ్చి ఎన్నో సాధారణ పోరాటాలు కుటుంబానికి అందరూ వాక్య భాగాలను పట్టుకోండి. ఓదార్పు తెచ్చుకోవడానికి ఇతరుల వరే మీరు దుఃఖించకుండా ఇంకా కార్యక్రమం అంతటి పడుకోవాలి. సన్నితోడు శ్రేష్టమైన నీ రీతిలో నక్షత్రంలో జరిగిన మంచి వాతావరణం, ప్రతి విధమైన అనుకూలమైన పరిస్థితి సంఘాన్ని బట్టి నువ్వు వచ్చినప్పుడు నీతో కూడా గట్టి పెట్టుకుని మేము కూడా ఆ తల్లిగారి వల్ల నడిస్తే ఆమెను మీతో పాటు చూసే కన్నులు మాకు ఇవ్వగలిగిన వాడు అని తిరుగుతూ ముందు ముందున్న మా విశ్వాస జీవితంలో ఏమలే లోపల పెట్టి అని అప్పుడు ఉండి ఉండమని నానా
సొంతం